పిల్లలు భోజనం పెట్టకపోవటం వలన, భోజనం పెట్టరు సరిగా, వారే ఒక ప్లేట్ తీసుకొని గ్రామంలోకి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోయి ఏం చెప్పుకుంటారు? నా కొడుకు నాకు భోజనం పెట్టడం లేదు, నా కోడలు నన్ను చూస్తే వరటం లేదు అని చెప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు? వాళ్ళు ప్లేట్ తీసుకొని అడుక్కుంటుంటారు. బిడ్డలు బ్రతికే ఉంటారు, కొడుకులు బ్రతికే ఉంటారు. ఏం పెట్టాడు? అన్నం పెట్టలేకపోయావు ఎందుకు? పక్షపాతం ఎందుకు? ఇంకా కొంతమంది ఉంటారు పంచుకుంటారండి. ఎవరిని పంచుకుంటారు? డబ్బులు కాదు, డబ్బులు ఆల్రెడీ పంచేసుకున్నారు. ఇక పంచుకునేది ఎవరిని? తల్లిదండ్రులు పంచుకోవాలి. ఇప్పుడు ఆస్తి పంపకాలు అయిపోయాయి, బేరాలకు చేరిపోయాయి, బ్యాంకులకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు వీళ్ళని పంచుకోవాలి. నువ్వు ఒక నిలబెడతావా? నువ్వు ఒక నిలబెట్టు. నెల దాటిందా, ఒక రోజు లేట్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఎందుకున్నావు ఇప్పటివరకు ఇంకా అని వీళ్ళే చేపట్టుకొని తీసుకువెళ్ళిపోయి వేరే వాళ్ళతో దించొస్తారండి. ఆడుగా ఆ నెల అయిపోయింది అనుకోండి, ఆడాలంటాడు. వాడు ఎందుకంటే పెద్ద కురుడు, ఆడు తీసుకుని వచ్చేస్తుంటాడు. ఏంటి ఈ తిరుగుడేంటి? నువ్వు పెట్టలేవా? ఏమంటారు? తల్లిదండ్రుల పరిస్థితి ఇదేనండి. సంపాదిస్తున్నారు పిల్లల కోసం, కానీ సంపాదించింది అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం వదిలేస్తున్నారు.